నమస్తే, వెల్కమ్ టు ఆర్బీసీ న్యూస్. నేను భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియలో మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాస్టర్ ట్రైనర్ని భారత ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఎన్యూమరేషన్ ఫామ్ను ఎలా ఫిలప్ చేయాలనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మనకి ఇచ్చినటువంటి ఎన్యూమరేషన్ ఫామ్స్, ఒక్కొక్కరికి 2 ఫామ్స్ చొప్పున ఇచ్చినారు. ఈ ఫామ్ ఒకసారి కనుక చూస్తే ఇది 3 పార్ట్లుగా ఉంటుందండి. ఒకటి ఫస్ట్ పార్ట్, ఇది దీంట్లో ప్రింటెడ్ డేటా వస్తుంది, ఓటర్ పేరు వస్తుంది, ఓటర్ గుర్తింపు కార్డు ఉంటుంది. ప్రస్తుతం ఓటర్ లిస్టులో 2026లో ఉన్నటువంటి ఓటర్ లిస్టులో ఉన్నటువంటి పేరు ఎలా ఉందో అలా ఓటర్ గుర్తింపు కార్డు ప్రస్తుతంది. అదేవిధంగా వారి చిరునామా, ఇది వారి యొక్క క్రమ సంఖ్య, ఆ పర్టికులర్ పిఎస్లో ఉన్నటువంటి క్రమ సంఖ్య, అదేవిధంగా శాసనసభ నియోజకవర్గం పేరు, రాష్ట్రం పేరు ఇక్కడ వస్తుంది. ఇది క్యూఆర్ కోడ్, దీన్ని స్కాన్ చేస్తే ఈ ఓటర్ యొక్క వివరాలు మొత్తం వస్తుంది. ప్రస్తుతం ఓటర్ లిస్టులో ఉన్నటువంటి ఫోటో వస్తుంది. సో ఈ ప్రింటెడ్ డేటా ఒక పార్ట్, ఫస్ట్ పార్ట్. మనకిచ్చినటువంటి ఎన్యూమరేషన్ ఫామ్లో ఫస్ట్ పార్ట్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సెకండ్ పార్ట్ వచ్చేసి ఇదండి, ఇది సెకండ్ పార్ట్. సో సెకండ్ పార్ట్లో ఈ హెడ్డింగ్ కనుక కరెక్ట్ చదివినట్లయితే మనం ఏ ఫామ్, ఏ వివరాలు ఎక్కడ నింపాలనేది తెలుస్తుంది. అక్కడ ఏముంది, గత ఎస్ఐఆర్ యొక్క ఓటర్ల జాబితాలో ఓటర్ వివరాలు. ఓటర్ వివరాలు అంటే ఎవరైతే ప్రింటెడ్ డేటాలో ఉన్నటువంటి ఓటర్ ఉన్నాడో ఆయన కనుక 2002లో, గత ఎస్ఐఆర్ అంటే తెలంగాణలో 2002లో లాస్ట్ టైం ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగిందనమాట. అందుకని 2002కి సంబంధించినటువంటి ఓటర్ లిస్టులు మనకి ఈసీఐ నెట్లో అందుబాటులో ఉన్నాయి. 2002లో ఆ ఓటరు, ఇక్కడ ఏదైతే ప్రింటెడ్ డేటాలో ఉన్నటువంటి ఓటర్ ఉన్నాడో ఆ ఓటర్ పేరు కనుక 2002 ఓటర్ లిస్టులో ఉంటే, ఆ ఓటర్ పేరు ఎలా ఉంటే అలా 2002 ఓటర్ లిస్టులో ఎలా అయితే ఉందో అలాగా ఇక్కడ వివరాలు రాయాలా. ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు నంబరు అందుబాటులో ఉంటాయి. అంటే పాత ఓటర్ లిస్టులో పేరు పక్కన ఓటర్ గుర్తింపు కార్డు ఉంది ఆల్రెడీ, అది ఏపీ తోటి మెన్షన్ అయి ఉంటుంది. అది ఉంటే రాయండి, లేకపోతే దాని గురించి వరీ కావాల్సినటువంటి అవసరం లేదు. అలాగే బంధువు పేరు, అంటే ఓటర్ లిస్టులో ఆ ఓటర్ పేరు పక్కన ఎవరిదైతే పేరు ఉందో వారు బంధువు అవుతారు. అది భర్త ఉన్నారా, తండ్రి ఉన్నాడా, అది ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బంధుత్వం, ఈ ఓటర్కు ఈ బంధువు ఏమవుతాడు. జిల్లా, ఉమ్మడి జిల్లా 2002కి సంబంధించినట్టు వివరాలు రాస్తున్నాం కాబట్టి మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది 2014లో, ఆ తర్వాత కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఇక్కడ కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. వివరాలలో ప్రస్తుత జిల్లా పేరు రాస్తున్నారు, ప్రస్తుత జిల్లా కాదు. గతంలో 2002లో ఏదైతే జిల్లా ఉందో, ఉమ్మడి జిల్లాలు 10 జిల్లాలు ఉండే, ఆ 10 జిల్లాలలో మీ జిల్లా ఏ జిల్లాకైతే చెందినటువంటి, మీ ప్రాంతం ఏ జిల్లాకు చెంది ఉంటుందో అక్కడ రాస్తే సరిపోతుంది. రాష్ట్రము ఇక్కడ గత జిల్లా రాసినప్పుడు ఇక్కడ రాష్ట్రం విషయంలో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని అంటున్నారు. ఇక్కడ రెండిట్లలో తెలంగాణ రాసి బ్రాకెట్లో ఏపీ రాసినా సరే, ఆంధ్రప్రదేశ్ రాసి బ్రాకెట్లో తెలంగాణ రాసినా సరే అక్కడేం ఇష్యూ లేదు. ఇక్కడ కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు. శాసనసభ నియోజకవర్గం పేరు 2002లో ఏదైతే శాసనసభ నియోజకవర్గం నుంచి మీకు ఓటర్ లిస్ట్ ఉండిందో ఆ శాసనసభ నియోజకవర్గం పేరు రాయాలా, ఆ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సంఖ్య రాయాల్సి ఉంటుంది. ఇక్కడ 2002 గత ఎస్ఐఆర్లో ఉన్నటువంటి ఓటర్ లిస్టులో పిఎస్ నంబర్, భాగం సంఖ్య అంటే పోలింగ్ స్టేషన్ నంబర్ అని, అదేవిధంగా క్రమ సంఖ్య, ఆ ఓటర్ లిస్టులో ఈ ఓటర్ యొక్క పేరులో ఏ క్రమ సంఖ్య అయితే ఉందో అది రాస్తే సరిపోతుంది. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రస్తుత ఓటర్ వివరాలే రాస్తున్నారు. అలా రాయడం వల్ల మీకు గత ఎస్ఐఆర్ తోటి లింక్ అనేది జరగదు. లింక్ జరగకపోవడం వల్ల మీకు మళ్ళీ నోటీస్ సర్వ్ అయ్యి మీ ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోమని చెప్పడం, అలాంటి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి 2002కి సంబంధించినటువంటి ఓటర్ లిస్టులు కూడా ప్రతి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశానికి మొత్తంలో ఉన్నటువంటి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలకు సంబంధించి, యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటి ఓటర్ లిస్టులు అన్నీ ఈసీఐ నెట్ యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఈసీఐ నెట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో గత ఎస్ఐఆర్, లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్ అని మీకు ఒక ఆప్షన్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేస్తే మీ రాష్ట్రం సెలెక్ట్ చేసుకొని, మీ కాన్స్టిట్యుయెన్సీ సెలెక్ట్ చేసుకొని, మీ పర్టికులర్ పిఎస్ అంటే మీ ఊరు పేరును కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే అప్పుడున్నటువంటి ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ఓటర్ లిస్టులు డౌన్లోడ్ అవుతాయి. వాటిలో మీ పేరు వెతుక్కొని మీ పేరు పక్కన ఉన్నటువంటి సీరియల్ నెంబర్ రాస్తే మీకు గత ఎస్ఐఆర్ తోటి లింక్ ఏర్పడుతుంది. లింక్ ఏర్పడినప్పుడు మీ ఓటు భద్రంగా ఇప్పుడు ఉన్నటువంటి రేపు రాబోయేటటువంటి ఓటర్ లిస్టులో కూడా ఉంటుంది.
ఒకవేళ 2002 ఓటర్ లిస్టులో గత ఎస్ఐఆర్ సమయంలో నాకు ఏజ్ ఓటర్ అంటే ఓటు నమోదు చేసుకునే ఏజ్ లేకపోవడం వల్ల నేను ఓటర్గా నమోదు కాలేదు, మరి నా పరిస్థితి ఏంది అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఈ కాలం 2 ఉంది. ఇప్పుడు ఇది కాలం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఈ పార్ట్ 2లో 2 పార్ట్లు ఉంటాయి. ఒకటి ప్రస్తుత ఓటరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2002లో ఎలా ఉంటే అలా డీటెయిల్స్ రాస్తారు. ఇక్కడికి వచ్చేసరికి ఎవరికైతే 2002లో ఓటు వేసే వయసు లేదు, ఓటర్గా నమోదు కాలేదు అన్నవారు వారి యొక్క తల్లి కానీ తండ్రి కానీ తాత కానీ నాన్నమ్మ కానీ ఇక్కడ కూడా మీరు బాగా వినండి, గమనించండి. ఇక్కడ రాసే పార్ట్లో ఈ ఓటర్కు సంబంధించినట్టు ప్రీ ప్రింటెడ్ డేటా ఓటర్కి సంబంధించి వారి యొక్క తల్లి కానీ తండ్రి కానీ తాత కానీ నాన్నమ్మ కానీ వాళ్ళ వివరాలు మాత్రమే 2002 ఓటర్ లిస్ట్ అంటే గత ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ఓటర్ లిస్టులో ఎలా పేర్లు ఉంటే అలా రాయాలి. చూడండి ఒకసారి హెడ్డింగ్, గత ఎస్ఐఆర్లో ముందు కాలంలో పేర్కొన్న బంధువు వివరాలు. ఎవరా బంధువు? ఈ ఓటర్కి తల్లి కానీ కావచ్చు, తండ్రి కానీ, లేదా నాన్నమ్మ కానీ, తాత కానీ. ఇప్పుడు వాళ్ళ తల్లిగారి పేరు తీసుకున్నాం అనుకుందాం. తల్లి పేరు రాసిన తర్వాత ఆ అమ్మకి తల్లికి సంబంధించినటువంటి ఎపిక్ కార్డు నంబర్ కనుక 2002 ఓటర్ లిస్టులో ఉంటే, గత ఎస్ఐఆర్ ఓటర్ లిస్టులో ఉంటే రాయండి, లేకపోతే మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, డాష్ పెట్టండి. బంధువు పేరు ఆ ఓటర్ లిస్టులో తల్లిగారి పేరు పక్కన ఉన్నటువంటి బంధువు వారి నాన్నగారి పేరుందా, వారి భర్త గారి పేరుందా, ఆ పేరు రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈవిడకి ఇప్పుడు మనం తల్లిని తీసుకున్నాం కాబట్టి ఈవిడకి ఈ బంధువు అనేట ఆయన ఏమవుతాడు? భర్త కావచ్చు లేదా తండ్రి కావచ్చు. ఓటర్ లిస్టులో మనకు భర్త ఉంటే బాగుంది, తండ్రి ఉంటే తా ఉంది, అది ఒకసారి చూసుకొని దాని ప్రకారం రాయండి. ఇక్కడ జిల్లా కూడా గతంలో 2002లో మనకి ఎస్ఐఆర్ జరిగింది కాబట్టి అప్పుడున్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఏ జిల్లాకు చెందిన వారో అది రాయండి. రాష్ట్రం పేరు తెలంగాణ బ్రాకెట్లో ఏపీ రాసినా సరే, ఏపీ బ్రాకెట్లో తెలంగాణ రాసినా సరే. నియోజకవర్గం పేరు అప్పుడున్నటువంటి నియోజకవర్గం ఏది, నియోజకవర్గం సంఖ్య, నియోజకవర్గంలో ఉన్నటువంటి భాగం సంఖ్య అంటే పోలింగ్ స్టేషన్ సంఖ్య. అదేవిధంగా ఆ ఓటర్ లిస్టులో ఈ పర్టికులర్ ఓటర్కి సంబంధించినటువంటి క్రమ సంఖ్య ఎంత ఉందో అంత నమోదు చేస్తే ఈ ప్రస్తుత ఓటర్కి గత ఎస్ఐఆర్లో ఉన్నటువంటి బంధువులతోటి కానీ తనతోటి కానీ లింక్ చేయడం అనేది జరుగుతుంది. అది ఈజీ అవుతుంది. అలా లింక్ కనుక ఏర్పడకపోతే అంటే ఇట్లా మాకు 2002 ఓటర్ లిస్టులో వయసు లేదు, మేము ఓటర్గా నమోదు కాలేదు, మా తాత కానీ మా నాన్నమ్మ కానీ మా అమ్మ కానీ మా నాన్న కానీ అప్పుడు 2002లో జరిగినటువంటి ఎస్ఐఆర్లో వారి వివరాలు కూడా లేవు అని కన్ఫ్యూజ్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ వివరాలు ఏవి లేకపోయినా కూడా మీరు 3rd కాలంలో ఏదైతే ఉందో ఈ 3rd కాలం ఒక్కసారి జాగ్రత్తగా అందరు చూడండి. ఇది 3rd కాలం అండి. ఈ 3rd కాలం మీరు నింపించినా సరే మీకు రేపు పొద్దున డ్రాఫ్ట్ ఏదైతే ఓటర్ జాబితా ముద్రించబడుతుందో ఆ డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో కనుక మీకు ఇచ్చినటువంటి ఈ ఎస్ఐఆర్ ఫామ్ను ఫిలప్ చేసి ఈ పైన వివరాలు ఏమి లేవు, ఈ 3rd కాలం ఫిలప్ చేసి ఇచ్చినా సరే మీ యొక్క ఓటర్ వివరాలు డ్రాఫ్ట్ జాబితాలో వస్తాయి. డ్రాఫ్ట్ జాబితాలో రావాలంటే మీరు ఈ ఫామ్ నింపిస్తేనే సాధ్యమవుతుంది, లేకపోతే మీరు ఓటు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మాకు ఏ వివరాలు పైన ఉన్న నాకు సొంతంగా లేదు, అలాగే మా అమ్మ నాన్నకు కానీ మా తాత నాన్నమ్మకు కానీ ఏ విధమైనటువంటి ఓటు లేదు అన్న వాళ్ళు ఇక్కడ మీ యొక్క వివరాలు మీ ఫస్ట్ కాలంలో ప్రీ ప్రింటెడ్ డేటాలో మీ వివరాలు ఉన్నాయి. ఇక్కడ ఏమి ఇస్తున్నారు? మీ పుట్టిన తేదీ, ఇక్కడ ఆధార్ నంబర్ మీకు నచ్చితే ఇవ్వండి, లేకపోతే లేదు, ఆధార్ ఐచ్ఛికం, అదేవిధంగా మొబైల్ నంబరు, తండ్రి లేదా సంరక్షకుడి పేరు. అంటే ప్రీ ప్రింటెడ్ డేటాలో ఉన్నటువంటి ఓటర్ యొక్క తండ్రి లేదా సంరక్షకుడి పేరు, అదేవిధంగా ఎపిక్ కార్డ్ అందుబాటులో ఉంటే రాయండి, లేకపోతే అవసరం లేదు. అదేవిధంగా తల్లి పేరు, ఓటర్ గుర్తింపు కార్డు తల్లిది కూడా ఉంటే రాయండి, లేకపోతే లేదు. జీవిత భాగస్వామి మీకు గనక వివాహం అయి ఉంటే మీ జీవిత భాగస్వామి పేరు రాయండి, వారి ఎపిక్ నెంబర్ కూడా రాయండి. రాసిన తర్వాత మీరు సంతకం చేసి మీ యొక్క కన్సర్న్డ్ బిఎల్ఓ ఎవరైతే మీకు ఈ ఓటర్ ఎన్యుమరేషన్ పత్రాలు పంచిన బిఎల్ఓ ఉన్నారో ఆ బిఎల్ఓ గారికి అందజేసే ముందర మీకు 2 ఫామ్స్ ఇచ్చినారు కాబట్టి ఒక్కదాని మీద
వారి సంతకం తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి, ఒకటి మీరు సంతకం చేసి బిఎల్ఓ గారికి ఇవ్వండి. అప్పుడు మీ యొక్క ఓటర్ నమోదు అంటే రేపొద్దున రాబోయేటటువంటి డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో మీ పేరు వస్తుంది. అయితే ఈ వివరాలు మాత్రమే రాశారు, పైన ఏ లింక్ లేదు అనే వాళ్ళకి ఈ ఓటర్ జాబితాలో డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో పేరు రావడంతో పాటు వారికి ఒక నోటీస్ వస్తుంది. ఆ నోటీస్ ఏమంటే మీ ఐడెంటిటీని ప్రూఫ్ చేసుకోమని. సో ఆ నోటీస్ ఎవరెవరికి వస్తుంది అంటే కేవలం ఈ వివరాలు మాత్రమే మాకు అందుబాటులో ఉన్నాయి, పైన 2002కు సంబంధించినటువంటి మా బంధు వివరాలు కానీ నా వివరాలు కానీ నా దగ్గర లేవు అనేవాళ్ళు ఈ వివరాలు నింపించిన వాళ్ళకి మాత్రమే నోటీస్ సర్వ్ అవుతుంది. ఆ నోటీస్లో మీ ఐడెంటిటీ ప్రూఫ్ చేసుకోమని చెప్తారు. ఆ నోటీస్కి సంబంధించినటువంటి వివరాలను నేను ఇప్పుడు ఆ 3 కేటగిరీలకు సంబంధించినటువంటి మనం సమర్పించాల్సినటువంటి 12 పత్రాలు ఉంటాయి. 12 పత్రాలను ఇప్పుడు చూపిస్తాం. ఏ వయసు కేటగిరీ వాళ్ళకు ఏ పత్రం ఇవ్వాలనేది కూడా ఇప్పుడు చర్చించుకుంటాం. పార్ట్ 3లో వివరాలు మాత్రమే మాకు తెలుసు, వాటిని మాత్రమే నింపించామనే వాళ్ళు మీకు నోటీస్ సర్వ్ అయిన తర్వాత ఇక్కడ మెన్షన్ చేసినటువంటి 12 డాక్యుమెంట్స్లలో పైన 1 నుంచి 11 వరకు ఆధార్ అనేది ఎలక్షన్ కమిషను కంపల్సరీ చేయాలి, అంటే ఐచ్ఛికం చేసింది కాబట్టి ఆధార్ కాకుండా పైన ఉన్నటువంటి 11 డాక్యుమెంట్లలో ఏదైనా ఒక డాక్యుమెంటు మీ పేరు మీద లేదా ఎవరెవరికి మీరు మాత్రమే ఇస్తే సరిపోతుంది. ఎవరు మీతో పాటు మీ అమ్మది కానీ మీ నాన్నది కానీ ఇవ్వాలి. ఇంకా ఎప్పుడు పుట్టిన వాళ్ళు మీతో పాటు మీ అమ్మది మరియు మీ నాన్నది ఖచ్చితంగా ఇవ్వాలి అనే విషయాలు తెలుసుకునే ముందర ఫస్ట్ ఈ డాక్యుమెంట్స్ ఏంటియో మనం తెలుసుకుందాం. చూడండి ఒకటిసారి. ఎనీ ఐడెంటిటీ కార్డ్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ issued to regular employee or pensioner of any central government or state government or public sector unit. ఏదైతే ఈ ఆర్డర్ కాపీ ఉంటుందో ఆ ఆర్డర్ కాపీ ఇస్తే వాళ్ళకి ఎనఫ్ అవుతుంది. తర్వాత చూడండి సెకండ్ వన్, ఎనీ ఐడెంటిటీ కార్డ్ ఆర్ సర్టిఫికేట్ ఆర్ డాక్యుమెంట్ ఇష్యూడ్ ఇన్ ఇండియా బై గవర్నమెంట్ ఆర్ లోకల్ అథారిటీస్, బ్యాంక్స్, పోస్ట్ ఆఫీసెస్, ఎల్ఐసి, పిఎస్యూస్ ప్రియర్ టు 1787. ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. 1/7/1987 కంటే ముందు ఇష్యూ చేసినటువంటి ఐడెంటిటీ కార్డ్ అయి ఉండాలి. వీళ్ళు ఇష్యూ చేసింది ఎప్పుడై ఉండాలి? అది 87 జూలై 1 కంటే ముందు ఇష్యూ చేసినటువంటి డాక్యుమెంట్ సమర్పిస్తే సరిపోతుంది. థర్డ్ వన్, బర్త్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్ ఇచ్చినా సరిపోతుంది. ఇందులో ఏదైనా ఒకటండి, ఈ 11 వరకు నేను చెప్పబోయే వాటిల్లో ఏదైనా ఒకటి, అన్నిటికీ కాదు. సో ఫోర్త్ వన్ పాస్పోర్టు. ఫిఫ్త్ వన్ మెట్రికులేషన్ ఆర్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద రికగ్నైజ్డ్ బోర్డ్స్ ఆర్ యూనివర్సిటీస్. సో మీ 10th కానీ అంతకంటే పైన స్థాయి ఉన్నటువంటి సర్టిఫికేట్ ఏదైనా మీ దగ్గర ఉంటే అందులో ఒకటి. అదేవిధంగా పర్మనెంట్ రిజిస్టర్డ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ స్టేట్ అథారిటీ. నెక్స్ట్ అది రెసిడెన్స్ సర్టిఫికేట్ మనం కామన్గా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తీసుకునే రెసిడెన్స్ సర్టిఫికేట్ సమర్పించినా సరిపోతుంది. 7th వన్ వచ్చేసి ఫారెస్ట్ రైట్ సర్టిఫికేట్. 8th వన్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఆర్ ఎనీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. అంటే కులం సర్టిఫికేట్, మీరు కులం సర్టిఫికేట్ కనుక తీసుకొని ఉంటే ఆ కులం సర్టిఫికేట్ ఇచ్చినా సరిపోతుంది, అది ఐడెంటిటీ ప్రూఫ్ కింద వస్తుంది. 9th వన్ నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ వేరెవర్ ఇట్ ఎగ్జిస్ట్. ఎక్కడైతే ఎన్ఆర్సీ ఉందో, అమలు చేయబడిందో వాళ్ళ దగ్గర ఆ సర్టిఫికేట్ ఉంటుంది, వాళ్ళు తీసుకొచ్చిస్తే సరిపోతుంది. ఫ్యామిలీ రిజిస్టర్ ప్రిపేర్డ్ బై స్టేట్ ఆర్ లోకల్ అథారిటీస్. ఇవి 11వది ఎనీ ల్యాండ్ ఆర్ హౌస్ అలాట్మెంట్ సర్టిఫికేట్ బై ద గవర్నమెంట్. అంటే ఇప్పుడు కేటాయిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు కానీ గతంలో ఏవైనా ప్రభుత్వం ఇల్లు కనుక ఇచ్చి మీకు పట్టా సర్టిఫికేట్లు ఇచ్చున్నా, లేదా పట్టా అంటే దున్నుకోవడం కోసం పొలాలకు హక్కు కల్పిస్తూ మీకు ఇచ్చినటువంటి ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి సర్టిఫికేట్ అయినా సరే సరిపోతుంది. ఆధార్ కాకుండా లేదా ఆధార్తో పాటుగా వీటిల్లో ఏదైనా ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఈ 11 డాక్యుమెంట్లో నేను ఒక మాట చెప్పాను, ఒక ఏజ్ వాళ్ళు వాళ్ళ పేరు మీద ఒక్కటి ఇస్తే సరిపోతుంది. ఇంకొక ఏజ్ కేటగిరీలో ఉన్న వాళ్ళు వాళ్ళతో పాటు వాళ్ళ అమ్మది కానీ నాన్నది కానీ ఇవ్వాలని చెప్పాను. మరో కేటగిరీ వాళ్ళు వాళ్ళతో పాటు వాళ్ళ అమ్మది నాన్నది ముగ్గురిది ఇవ్వాలని చెప్తున్నాను. ఇక్కడ 1 జూలై 1987 కంటే ముందు పుట్టిన వాళ్ళైతే వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి నేను ఇప్పటిదాకా చెప్పినటువంటి 11 డాక్యుమెంట్లలో ఏదైనా ఒక డాక్యుమెంట్ ఇస్తే సరిపోతుంది. ఎవరు ఇవ్వాలా? ఎవరైతే
డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో పేరు వచ్చి ఆ వచ్చిన తర్వాత నోటీస్ అందుకుంటారు వాళ్ళు మాత్రమే, వాళ్ళు 1 జూలైకి 1987 కంటే ముందు పుట్టిన వారు అయితే వారి పేరు మీద ఉన్నటువంటి నేను ఇంతకుముందు చెప్పినటువంటి 11 డాక్యుమెంట్లలో ఏదైనా ఒక డాక్యుమెంట్ సమర్పిస్తే సరిపోతుంది. వాళ్ళది ఫైనల్ ఓటర్ లిస్టులో వాళ్ళ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు 2 డాక్యుమెంట్లు ఇవ్వాలంటే 87 జూలై 1 తర్వాత నుంచి డిసెంబర్ 2, 2004 మధ్యన పుట్టిన కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 సర్టిఫికెట్లు ఇవ్వాల్సి వస్తుంది. అది ఒకటి వారి పేరు మీద ఉన్నటువంటి సర్టిఫికెట్లు, నేను ఇంతకుముందుకు మెన్షన్ చేసినటువంటి 11 సర్టిఫికెట్లలో, అదేవిధంగా వాళ్ళ అమ్మ పేరు మీద ఉన్నది కానీ లేదా వాళ్ళ నాన్న పేరు మీద ఉన్నటువంటి సర్టిఫికెట్ ఎవరిదైనా ఒకరిది, తన పేరు మీద వాళ్ళ మదర్ ఫాదర్ పేరు మీద ఉన్నటువంటి 2 సర్టిఫికెట్లు కనుక ఇస్తే వారి పేరు కూడా ఫైనల్ ఓటర్ లిస్టులో వాళ్ళ పేరు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే 2 డిసెంబర్ 2004 తర్వాత పుట్టిన వారు ఉన్నారో వారు ఖచ్చితంగా వారి పేరు మీద ఉన్నటువంటి సర్టిఫికెట్తో పాటు వాళ్ళ అమ్మ పేరు మీద వాళ్ళ నాన్న పేరు మీద ఉన్నటువంటి 3 సర్టిఫికెట్లు సమర్పించినప్పుడు మాత్రమే వారి ఓటు ఫైనల్ ఓటర్ లిస్టులో పేరు ఉంటుంది. అయితే ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉంది, మేము ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తాం, మా దగ్గర ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అని చెప్పేసి. అందుకనే మనము మా అమ్మ నాన్నది మాది 3 సర్టిఫికెట్లు ఇవ్వాలంటే మాకు కష్టం, అందుబాటులో లేవు, మేము ఇవ్వలేము, మా దగ్గర లేవు అనేవారు ఖచ్చితంగా గత ఎస్ఐఆర్లో మీకు సులభమైన మార్గం, ఏ నోటీసు రాదు, మీ ఓటు ఎక్కడ పోదు. సో అలా పోకుండా ఉండాలంటే అప్పుడు 2002లో అయింది, 2004 తర్వాత పుట్టారు కాబట్టి మీకు ఓటు ఉండే అవకాశం ఎట్లా లేదు. కానీ మీ అమ్మకు కానీ మీ నాన్నకి కానీ మీ నాన్నమ్మకు కానీ మీ తాతకు కానీ ఖచ్చితంగా గత ఎస్ఐఆర్లో 2002 ఓటర్ లిస్టులో వారి పేరు ఖచ్చితంగా ఉంది. దాన్ని వెతికే ప్రయత్నం చేయండి. వెతకడం కూడా చాలా సులభం, మాకు దొరకట్లేదు, మాకు వెతకడం కష్టం అనే వాళ్ళకు కూడా భారత ఎన్నికల సంఘం ఈసీఐ నెట్ అనే ఒక యాప్ని తీసుకొచ్చింది. దాంట్లో దేశం మొత్తంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి గత ఎస్ఐఆర్లో ఏవైతే ఈ రోల్స్ ఉన్నాయో, ఓటర్ జాబితాలు ఉన్నాయో వాటిని అందులో పొందుపరచడం జరిగింది. నేను ఇప్పుడు అది కూడా చూపిస్తాను ఎట్లా డౌన్లోడ్ చేయాలని చెప్పేసి. అలా డౌన్లోడ్ చేసి గత ఎస్ఐఆర్లో మీ అమ్మది కానీ మీ నాన్నది కానీ మీ తాతది కానీ మీ నాన్నమ్మది కానీ 2004 తర్వాత పుట్టిన వాళ్ళైనా సరే 87 జూలై 1 నుంచి 2004 డిసెంబర్ 2 మధ్యన పుట్టిన వాళ్ళైనా సరే మీకు సంబంధించినటువంటి అమ్మ నాన్న తాత నానమ్మ వాళ్ళ వివరాలు కనుక ఇందులో నమోదు చేసి వాళ్ళ నియోజకవర్గం, అప్పుడున్నటువంటి నియోజకవర్గం పేరు, ఆ నియోజకవర్గం సంఖ్య, ఆ నియోజకవర్గం భాగం సంఖ్య అంటే పోలింగ్ స్టేషన్ సంఖ్య, వారి యొక్క క్రమ సంఖ్య, ఎవరి పేరైతే ఇక్కడ రాస్తున్నారో మీరు ఫస్ట్ కాలంలో వారి క్రమ సంఖ్యను కనుక మీరు రాసినట్లయితే మీకు గత మీ బంధువుల వివరాలతో మీ అమ్మ నాన్నతో సంబంధం అనేది ఇక్కడ కలపబడుతుంది. ఆ తర్వాత మీకు ఎటువంటి నోటీస్ రాదు. మీరు డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో మీ పేరు ఉంటుంది, అలాగే ఫైనల్ ఓటర్ లిస్టులో కూడా మీ పేరు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ వివరాలు వెతకమని చెప్తున్నాం. ఇంకా మాకు ఆప్షన్ లేదు, వెతకలేము, దొరకట్లేదు వెతికినా అనే వాళ్ళు మాత్రం ఇక్కడ 3rd కాలంలో ప్రస్తుత వివరాలు రాసి సంతకం చేసి మీరు ఇచ్చినట్లయితే డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో మీ పేరు వస్తుంది, దాంతోపాటు నోటీస్ వస్తుంది. ఆ నోటీస్కి నేను పైన చెప్పినటువంటి డాక్యుమెంట్స్ మీరు ఏ కేటగిరీ వైస్ వాళ్ళు అయితే ఉన్నారో ఆ కేటగిరీకి సంబంధించి మీరు కనుక డాక్యుమెంట్లు సమర్పిస్తే మీరు కూడా ఫైనల్ ఓటర్ లిస్టులో పేరు సంపాదించుకున్న వాళ్ళు అవుతారు.